వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఒక విధంగా చెప్పాలంటే అసాధారణ సిచ్యువేషన్ అనొచ్చు. ప్రధాని ఇంటి ముట్టడి, ఓవైపు రైతుల పోరు, ఓవైపు విద్యార్థులు, ఓవైపు కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నా. ప్రధాని ఇంటి ముట్టడి, ఓవైపు ప్రధాని అదేవిధంగా అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయడం. నీట్ ఎగ్జామ్కు సంబంధించి మొన్న సోమవారం ఏదైతే సీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి లాఠీచార్జ్ దాన్ని నిరసిస్తూ నిన్న కాంగ్రెస్ మెరుపు ధర్నా చేసింది. ఒకవైపు రైతుల పోరు కూడా ఢిల్లీలో కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ అన్ని ఈక్వేషన్స్తో ఢిల్లీ నిన్న అట్టుడికింది, రణరంగాన్ని తలపించింది అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇలా అంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ను ప్రెడిక్ట్ చేయలేకపోయారా? కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయిందా? అసలు ఏం జరుగుతోంది, ఇవాల్టి సెషన్ ఎలా జరగబోతుంది అనేది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం గెస్టులు సిద్ధంగా ఉన్నారు. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. కృష్ణతేజ గారు, వీరు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి కృష్ణతేజ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా కృష్ణతేజ గారు మీరే మాట్లాడాలి. సెషన్స్ నడుస్తున్నాయి. మీరు ఇచ్చినటువంటి తీర్మానాల్లో ఎక్కడా కూడా నీట్కు సంబంధించి సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి వివరణనో చర్చిద్దామనో ఏం పెట్టినట్టుగా అనిపించలేదు. ఈ ఓట్ చోరు, రకరకాల అంశాలు, అయోధ్య విరాళాలు ఇవికి సంబంధించి పెట్టినట్టయితే క్లియర్గా ఉంది. ఎందుకంటే మేము కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రతిపక్షాలు వీటిపై పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. ఎప్పుడైతే ఆందోళన తీవ్రమైంది, సోమవారం జరిగినటువంటి ఇష్యూ ఉంది, ఆ తర్వాత దీన్ని మొత్తానికి మీరు టర్న్ చేసుకున్నారు, వాళ్ళ పక్షాన మీరున్నారు. అంటే దీన్ని అంత సీరియస్గా ఈవెన్ కాంగ్రెస్ కానీ ఓవరాల్గా విపక్షాలన్నీ కూడా ట్రీట్ చేసిన సిచ్యువేషన్ కాదు. బట్ ఎప్పుడైతే విద్యార్థుల ఆందోళన తీవ్రమైందో ఆ ఇష్యూను మీరు వాడుకుంటున్నారు, ప్రధాని ఇంటి ముందు వెళ్ళి కూర్చున్నారు. అంటే ఏమంటుంది కాంగ్రెస్? ఇప్పుడు చూడండి జ్యోత్స గారు, మీరు అడిగిన క్వశ్చన్ డెఫినెట్లీ వ్యాలిడ్. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విద్యార్థుల తరపున ఉంది, నిరుద్యోగ యువత వైపు ఉంది. ఆ రోజు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా మీరు బాగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పినారు. ఇప్పుడు క్వశ్చన్ అరైజ్ అయ్యి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి, ఇప్పుడే ఎందుకు కాంగ్రెస్ లీడ్ తీసుకున్నాను. మీకు బాగా గుర్తుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది నీట్ పేపర్ లీక్ చేసిన తర్వాత 1 నెలల క్రితం అటు ఇటు. దాని తర్వాత వాంగ్చుక్ అనే వ్యక్తి ఎప్పుడైతే నిరాదీక్ష కూర్చున్నాడో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఆ ప్రతినిధి బృందం రావడం జరిగింది. మీరు డెఫినెట్లీ మా ప్రొటెస్ట్ పాల్గొనాలని విరమించడం జరిగింది. దానికి అనుకూలంగా మా ప్రతిపక్ష నేత లీడ్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎందుకు మేము ఇన్ని రోజులు మౌనం ఉన్నదో ఇంకో క్వశ్చన్ మీరు అడగచ్చు. రాజకీయ రంగు పొలమొద్దు, ఏదున్నా సరే నిష్పాక్షికంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మేడం, నిన్నగాక మొన్న ఒక ఆర్టికల్ చదువుతుంటే చాలా డేంజరస్ ఉన్నాయి. దాంతో ఏంటంటే అసలు మొదటి ఈ ఉద్యమం అంటే ఏంటి అంటే 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళు ఒక గ్రూప్ అయితే 1997 నుంచి 2004 మధ్యలో పుట్టిన గ్రూప్ నే జెన్జీ అంటాం. అంటే ఒక మామూలు భాషలో 27 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళనే జెన్జీ అంటాం. ఆ యువతే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఇక్కడ. సో మొన్న ఒక ఆర్టికల్ లో వచ్చింది ఏంటిది, ఈ జెన్జీ అనే యువత 27 ఏళ్ల కంటే చిన్న వయసు వచ్చిన యువత డెఫినెట్ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే రూరల్ కంటే అర్బన్ లో ఎక్కువ ఉంది. అర్బన్ లో అందులో మేల్ ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. పోనీ ఆ ఎంప్లాయ్మెంట్ 57% ఉన్న సోషల్ సెక్యూరిటీ కవర్ ఎంత అంటే డెఫినెట్ 20% మంది, మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఇంత భయంకరమైన నిజం చూసుకుంటుంటే డెఫినెట్లీ వాళ్ళు అడిగింది ఒకటే, నెట్ పేపర్ లీకేజ్ దగ్గర మొదలవుతుంది, దానికి నైతిక బాధ్యత వహిస్తారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారా లేదా, ఇంకోటి కోటి పరిహారం నష్టపోయిన విద్యార్థులకు ఇస్తారా లేదా, దానిపైన పార్లమెంట్ లో చర్చకు పట్టుపడతారా లేదా. ఇవన్నీ కరెక్టే. కాకపోతే పార్లమెంట్ సెషన్ అవుతూ ఉన్నప్పుడు ఈవెన్ ముందు జరిగినటువంటి బీఎస్సీకి సంబంధించి కూడా ప్రస్తావించినప్పుడు ఈ అంశం మీరు పెట్టాల. నీట్కి సంబంధించి కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కోసం మీరు ఆ అంశం పైన చర్చిద్దామని కానీ మీరు పట్టుబట్టల. సో గతంలోవి చేసినప్పుడు, ఆందోళన చేసినప్పుడు అక్కడికి వెళ్ళి సంఘీభావం చెప్పడము, లేకపోతే మీరు ఆందోళన చేయడం ఇవొకెత్తు. మీరు కూడా దీన్ని అంత తీవ్రంగా చూడలేదు అని నేను అంటున్నా. జ్యోత్స్న గారు, ఆ విషయంలో ఇప్పుడు నిన్న కూడా మాట ఇచ్చి తప్పారు అని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత వీటిపైన చర్చిద్దాం, రేపు పార్లమెంట్ లో మాట్లాడదాం, ఈ అంశం పైన లేవనిద్దాం అంటే సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ పట్టుబట్టి అక్కడే కూర్చున్నారు. కావాలనే దీన్ని ఇట్లా టర్న్ చేశారు, మెలికబెట్టారు అని చెప్పేసి జితేంద్ర సింగ్ గారు నిన్న ట్వీట్ చేసినారు, ఎక్స్ లో పెట్టినారు. ఇప్పుడు మన జ్యోత్స్న గారు మీకు బాగా తెలిసింది, ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పార్లమెంట్ ప్రొసీజర్ లో రూల్స్ ఆఫ్ బిజినెస్ అనుకూలంగా
ప్రయారిటీ వైజ్ మనం చేరుస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు ఇచ్చిన ప్రయారిటీ వైజ్ వస్తుంది, తర్వాత ఇప్పుడు ఇది వస్తుంది, ఇప్పుడు మనం ఇచ్చే వస్తుంది. అంతే తప్ప మనం ఇప్పుడు ఇచ్చేసి ముందు ప్రయారిటీ వైజ్ ఉన్న జేఏసీ లో మనము ఆ రోజు చర్చించాలంటే ఆ రోజు డెఫినెట్లీ కుదరదండి. ఒక పార్లమెంట్ రూల్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే అల్జాపూర్ శ్రీనివాస్ లాంటి గారు సీనియర్ మరి ఎందుకు అంటే మీరని కాదు ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి మాట్లాడదాం, ఇది ప్రయారిటైజ్ లో ఉన్నది, ఈ బిల్లును పైన మాట్లాడాలి, దీనిపైన చర్చించాలన్నప్పుడు లేదు లేదు అది కాదు, దీనిపైన చర్చించాలి, ముందుగా దీన్ని ప్రయారిటైజ్ లో చూడండి అని చెప్పేసి ఆందోళన చేసి బాయ్కట్ చేసి అంటే హాల్ నుండి బయటకు వచ్చేసి వాకౌట్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. మరి ఎందుకట్లా? అంటే అదంతా కుదరని పని కాబట్టి మీరు వాకౌట్లు చేస్తూ ఉంటారా? మీరంటే నాట్ ఓన్లీ మీరు, రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిపక్షాలు ఎట్లాగో ప్రయారిటైజ్ లో ఉండదు కాబట్టి మాట్లాడారు కాబట్టి పట్టుబడతారు ప్రతిపక్షాలన్నీ. చూడండి జ్యోత్స్న గారు, ఈ నెట్ పేపర్ లీకేజ్ తర్వాత ఇష్యూ గ్రావిటీ అనేది పెరిగింది. ఎవరు అవునన్నా కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. అవును. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ, వాంగ్చుక్ నిర్వదీక్ష ఇవన్నిటితో ఇది నిజంగా పీక్స్ కి వెళ్ళింది, ప్రధానమంత్రిగా స్పందించడానికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కావాల్సింది మనం ఒక ఆస్పెక్ట్ చూడాలంటే, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు ఈ ఇష్యూ పైన ఆయన ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంటే లేచి మైక్ తీసుకుని మాట్లాడడం జరిగింది పార్లమెంట్ లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఏంటిది, పార్లమెంట్ లో ఇప్పుడు టేక్ ఓవర్ చేయమని మేము కూడా ఒక రిజల్ట్ పెడుతున్నాం ఒకటి అని చెప్పడం జరిగింది మా ఎజెండాలో. మీరు కూడా స్పెషల్ అవర్ లో క్వశ్చన్ అవర్ లో పెట్టండి, డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మాకు టైం ఇస్తే మేము డెఫినెట్లీ తీసుకుంటాం. ఎందుకంటే మన టైం కి అనుకూలంగా ఇష్యూస్ తీసుకోవాలి. ఆ ఇష్యూస్ యువత అనే ఇష్యూ డెఫినెట్లీ మనకు చాలా ప్రథమము. ఆ వాళ్ళ క్వశ్చన్ అవర్ లో మన టైం ఈ స్పెసిఫిక్ గా స్పెషల్ అజెండాగా తీసుకుని ప్రభుత్వం ముందుకు వస్తా అంటే మేము ఎల్వేస్ వెల్కమ్. అదే మేము డిమాండ్ చేస్తున్నాం, దానికి ప్రొటెక్ట్ చేస్తున్నాం కదా. ఎందుకంటే ఎవరైనా సరే చెప్పండి. ఓకే, కృష్ణతేజ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు.